హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాక్ క్రియేషన్స్. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 15కి మా పాపకి ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్ వేసాము. ఆ గెటప్కి మెయిన్గా కావాల్సింది షీల్డ్ అండ్ నైఫ్. అది ఎలా ప్రిపేర్ చేసామో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగస్ట్ 14 మా ప్రిపరేషన్ ఇలా మెహందీతో స్టార్ట్ అయిపోయింది. ఈ మెహందీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది డీటెయిల్గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. మా పాప అయితే మెహందీ పెట్టించుకోవడానికి నీట్గా కోఆపరేట్ చేసింది. ఇంకా నేను తన హ్యాండ్స్కి లెగ్స్కి మెహందీ అయితే పెట్టేశాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ షీల్డ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకోవాలి. నేను ఒక టిఫిన్ ప్లేట్ తీసుకొని ఇలా సర్కిల్ లాగా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకున్నాను. ఈ సైజ్ అయితే మా పాప హ్యాండ్స్కి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది. అండ్ నేను నెక్స్ట్ దీనికంటే కొద్దిగా చిన్న ప్లేట్ తీసుకొని మళ్ళీ సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. సో ఈ సర్కిల్ ఎందుకు డ్రా చేసుకుంటున్నాను అని అంటే దాని చుట్టూతో నేను పెయింట్ వేద్దాం అనుకుంటున్నానండి. సో పెయింట్ కోసం అని చెప్పి ఇలా సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా ప్లేట్ పెట్టి సర్కిల్ డ్రా చేసుకుంటే కరెక్ట్గా సైజ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను వాటర్ కలర్సే యూజ్ చేస్తున్నాను, డామ్స్లో నేను గోల్డ్ కలర్ సెలెక్ట్ చేసుకొని చుట్టూతో కూడా ఇలా బార్డర్ మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఈ గోల్డ్ కలర్ ప్లేస్లో మీకు సిల్వర్ కలర్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. సిల్వర్ కలర్ కూడా బాగుంటుందండి, బట్ నాకైతే గోల్డ్ కలర్ బాగుండిద్ది అని అనిపించి నేను గోల్డ్ కలర్ వేస్తున్నాను. అండ్ 2 minutes డ్రై అయిపోయిన తర్వాత ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్తో ఫిల్ చేసేయాలి. ఇప్పుడు నేను బ్రష్ పెట్టి మొత్తం కూడా బ్లాక్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ చేసేసుకోండి. అండ్ తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసి ఒక 5 minutes డ్రై అవనిచ్చేద్దాము. ఈ లోపల ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాను. మా పాప బ్యాంగిల్ చిన్నదిగా ఉంటుంది కదా, సో ఆ బ్యాంగిల్తో ఇలా ఒక 5 circles డ్రా చేసుకున్నాను. ఈ 5 circles డ్రా చేసుకొని ఈ 5 circlesని కూడా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈ 5 circlesని నేను షీల్డ్ మీద పెట్టడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు వీటన్నిటికీ కూడా నేను గోల్డ్ కలర్తో పెయింటింగ్ వేసేస్తున్నాను. ఇందాక షీల్డ్కి నేను గోల్డ్ కలర్ వేసాను కాబట్టి వీటికి కూడా గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీరు షీల్డ్ కనుక సిల్వర్ కలర్ యూజ్ చేస్తే సో ఈ 5 circlesకి కూడా సిల్వర్ కలరే యూజ్ చేయండి. ఇవన్నీ కట్ చేసి నేను గోల్డ్ కలర్ పెయింటింగ్ వేసే లోపల షీల్డ్ అంతా కూడా డ్రై అయిపోయింది. సో నేను ఇది 1 by 1 ఇలా పెట్టుకొని అరేంజ్ చేసుకుంటున్నాను. కరెక్ట్ పొజిషన్ చూసుకుంటున్నాను. అండ్ ఒకసారి కరెక్ట్ పొజిషన్ చూసుకున్న తర్వాత 1 by 1 స్టిక్ చేసేసుకోండి. సో ఇక స్టిక్ చేసేసుకున్న తర్వాత మనకి షీల్డ్ ఫ్రంట్ సైడ్ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా లేట్ అయినా కూడా ఇలా 1 by 1 స్టిక్ చేసేసుకోండి. ఇదే ప్లేస్లో మనం దీనికి సర్కిల్స్ గీసేసి ఇలా పెయింట్ వేసుకోవచ్చు. కాకపోతే చూస్తానికి కొద్దిగా ఆడ్గా ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ ఒక పీసెస్ లాగా ఇలా కట్ చేసి స్టిక్ చేశాను. కొంచెం సేపు ఈ ఫ్రంట్ పార్ట్ని డ్రై అవనిద్దాం. అండ్ బ్యాక్ పార్ట్ కోసం నేను ఇలాగా పేపర్స్ని కట్ చేసుకున్నానండి. ఒక 2 తీసుకున్నాను, కొంచెం స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటాయని చెప్పేసి పిన్స్ కొట్టేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకున్నాను. అండ్ సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే సేమ్ బ్యాక్ సైడ్ షీల్డ్కి మనం స్టిక్ చేసుకోవాలి. నీట్గా అరేంజ్ చేసుకొని ఒక ఫెవికాల్తో మొత్తం స్టిక్ చేసేసుకున్నాము. ఫైనల్గా అయితే షీల్డ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీన్ని ఇంకొంతసేపు డ్రై అవనిద్దాం. అండ్ ఇప్పుడు నైఫ్ ప్రిపేర్ చేస్తానికి ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని ఇలా షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నానండి. ఈ కట్ చేసుకున్న క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. అండ్ తర్వాత దీని బ్యాక్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్ పెయింట్ వేసాను. అండ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వైట్ కలర్ పేపర్తో ఇలా స్టిక్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే మన షీల్డ్ అండ్ నైఫ్ ఇలా రెడీ అయినాయి. హాఫ్ అన్ అవర్లో ఒక ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ జస్ట్ డ్రై అవ్వడానికి ఇవి టైం తీసుకున్నాయి. అండ్ లాస్ట్లో మా పాప పిక్స్ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.